కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది ఆయన ముఖ్యమంత్రి కాకముందు. దాన్ని ఎవరికి ఆపాదించారు? తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు. దానికి ఎలక్షన్లకు ముందు బాబాయ్ గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. దాన్ని ఎవరికి ఆపాదించారు? తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో ముందు గులకరాయితో చంపే ప్రయత్నం చేశారటువంటి ఒక డ్రామా క్రియేట్ చేశారు. దాన్ని ఎవరికి ఆపాదించారు? తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు. జగన్ గారి కుటుంబంలో ఏదైనా గొడవ జరిగిందని అది తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు. అంటే కోడికత్తి అదే ఫస్ట్ అది ఎలక్షన్ ముందు కోడికత్తి ఎయిర్పోర్ట్ లో చేశారు. అంటే కనీసం వారు చేసుకునే పనులు కూడా తెలుగుదేశం పార్టీని బూచిగా చూపించి మేమే ఏదో చేశామని, తీరా రాకపోగా ఏంట్రా జరిగింది అనుకుంటే మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే చేసుకున్నారని స్పష్టంగా దూద్కా దూద్ పానీకా పానీ విడిపోయి క్లియర్ గా కనపడి వాళ్ళ నేరస్తులుగా నిలబడ్డారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ సాధారణ ప్రజల్లో కానీ జరిగేటువంటి చర్చ ఏంటంటే, వర్రా రవీంద్రారెడ్డి అయినా రాఘవరెడ్డి అయినా XYZ ఎవరైనా సరే వీళ్ళు చాలా చిన్న పర్సనాలిటీ, చిన్న వాళ్ళు కదా. దీనివల్ల ఎంటి లబ్ధిదారుడు ఎవడు? వాడిని ఎందుకని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయట్లేదు? అరెస్ట్ చేయకపోగా వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాయిదాల మీద వాయిదాల్లో వాళ్ళు తెచ్చుకుంటూ ఎటువంటి బెయిల్ కండిషన్స్ లేకపోయినప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అనేటువంటిది ఇక్కడ జరుగుతున్న ప్రధానమైనటువంటి చర్చ. మరి దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, లేదు వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనేది అందరికి కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్ గానే ఉంది. ఎంత ప్రాసెస్ ఉన్నా చాలా లేట్ గా నడుస్తుంది అనేటువంటి అందరి అభిప్రాయం. అది తెలుగుదేశం, ఎందుకంటే మేము వ్యవస్థల పైన ప్రెజర్ పెట్టట్లేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంగా కానీ ఎన్డీఏ కానీ. వారి పని వారిని చేయనిస్తున్నాం. అయితే మా ప్రెజర్ లేదు కదా, మేము కక్ష సాధింపు లేదు కదా అని చెప్పి వాళ్ళు ఫ్రీ హ్యాండ్ తీసుకొని ఆడుతూ పాడుతూ చేస్తున్నారా ఏంటి అనేది కూడా ఒకసారి సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైన ఇంకోటి మీరు ప్రెజర్ పెట్టట్లేదు, ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. తర్వాత మీలాంటి వాళ్ళు కావచ్చు, సౌజన్య గారు లాంటి వాళ్ళు వాళ్ళ తరపైన కూడా కేసులు పెట్టారు. ఆ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి, ఆ కేసులు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయాలని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే అందరూ ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా, సౌజన్య గారు లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఫైట్ చేస్తారు, ముందుకెళ్తారు. సామాన్య కార్యకర్తల పైన కూడా కేసులు ఉన్నాయి కదా. సో దానిపైన ఏదైనా అంటే ఎట్లాంటి లేకుండా కూడా కేసులు పెట్టేటువంటి పరిస్థితి, కొంచెం ఆలోచన చేసే పరిష్కారం చేస్తే వాళ్ళకి బాగుంటుందని కూడా. అసలు మామూలు కేసులు పెట్టలేదు. అవును, 14 సంవత్సరాలు ఫుల్ లైఫ్ పడే శిక్షలు పెట్టినటువంటి కేసులు ఉన్నాయి మా పైన. అవును, ఏది ఎలక్షన్ లో కార్పొరేటర్ గా పోటీ చేస్తే డబ్బులు పంచుతుంటే పట్టుకుంటే పోలీసులకు అప్పచెప్తే అదంతా వీడియో తీస్తే మా పైన దారిదోపిడీ కేసులు పెట్టి జైలుకి పంపించేటువంటి పనులు చేశారు. అవును, అంటే ఇక వాళ్ళు ఎంత దారుణానికి ఎంత దిగజారిపోయి ప్రవర్తించారు. అయితే మీరు అన్నట్టు అందరూ కూడా ఈ రోజున ఆలోచన చేస్తా ఉన్నారు, ఏ రకంగా ప్రభుత్వం క్యాడర్ కి సంబంధించిన ఇబ్బందులను పరిష్కారం చేస్తే దానిపైన కూడా ఎన్డీఏ కూటమిగా కసరత్తు జరుగుతా ఉంది. అంటే మీరు అంటున్నట్టుగా న్యాయవాదులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి అందరూ అలర్ట్ చేసి వాళ్ళకు పెట్టారు, దానికి సంబంధించి వాళ్ళని సంప్రదింపులు ఇవన్నీ అవుతున్నా గానీ ఎక్కడ ఇబ్బంది లేకున్నా త్వరితగతిన అది కొంచెం కంప్లీట్ అయితే రిలీఫ్ కదా. చాలా మంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలనుకుంటుంది, ఊరికే కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు కదా అని. మీరు చెప్పింది కరెక్ట్. అంటే లీగల్ ప్రాసెస్ మనం అనుకునే ప్రాసెస్ కి చాలా వ్యత్యాసం ఉంటుందండి. లీగల్ ప్రాసెస్ లో కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, కాంపౌండబుల్ కేసు, ఇట్లాంటి ఇవన్నీ చాలా రకాలైనటువంటి కేసులు ఉంటాయి. కొన్ని ప్రభుత్వం తీసేటువంటి కేసులు ఉంటాయి, కొన్ని కోర్టు ద్వారా మాత్రమే వాటిని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక పెద్ద మెకానిజం జరుగుతూ ఉంది. ఇటు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీనిపైన ఇబ్బంది పడ్డ కార్యకర్తలను ఏ విధంగా ఆదుకోవాలా, వారి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలా, ఎందుకంటే అన్ని తప్పుడు కేసులే, ఒక్కదానికి కూడా సరైనటువంటి కేసుల్లో. ఇప్పుడు చూడండి, నిన్న అంబటి రాంబాబు పట్టాపురం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి, అంటే ప్రభుత్వ ఆఫీసులు బయట ఎవరైనా సరే నిరసన వ్యక్తం చేసేటువంటి హక్కు అధికారం ఉంటది. కానీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి పోలీసుల్ని అని, అంటే పోలీసుల్ని ఎంత అగౌరవపరుస్తూ, వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, వారి విధులకు ఆటంకాలు కలిగిస్తూ, సాధారణ ప్రజలు కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా అడ్డుగా కూర్చొని వారు చేసినటువంటి డ్రామాని వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ పెట్టడానికి మాకు 24 hours టైం తీసుకున్నారు. అట్లీస్ట్ పెట్టారు. నేను అంటే వారు ఇప్పుడు ఏంటి, ఎఫ్ఐఆర్ కట్టేశారు, వాళ్ళ పని అయిపోయింది, ఇంక మాకు సంబంధం లేదంటే విధానం కాకుండా ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే దానిపైన ఛార్జ్ షీట్ వేసి వారికి వెంటనే
వారిని నిజంగా మా గుంటూరుకు సంబంధించి ఐజీ గారు